Hare Krishna
కొంచెం లాస్ట్ క్లోజ్ అయ్యి బాబాయ్ బిల్డర్స్ కాడి కంటే చెప్పండి. వాళ్ళకి అడ్డం కొడతారు వాళ్ళు. హలో హరే కృష్ణ హరే కృష్ణ హలో హలో హరే కృష్ణ హరే కృష్ణ వినిపిస్తుంది అందరూ ఇప్పుడు రెడీగా ఉండండి. ఒక దృశ్యం కనబడుతుంది. ఆ దృశ్యం చూసి మీరు ఆశ్చర్యపడకూడదు. చాలా ఎక్కువ చూసారు. పారిపోయకుండా దయచేసి అందరూ కూర్చోవచ్చుగా కోరుతున్నాను. దయచేసి అందరూ మొదలు ఇక్కడ పోతే ఆపేయండి. అది ఆడియో లైవా రామజీ వీడియో అంటే బాగా చేయండి మాకు కొట్టాలి కదా. కెమెరా ఇది పెట్టుకోండి. మీరు ఇప్పుడే చేయొద్దు. ఇప్పుడు కూర్చోవడం బాగుండదు. స్టార్టింగ్ మీరు ఎంట్రన్స్లో పెట్టుకొని వెళ్ళాల్సిందే కదా.
సెలవు తీసుకుంటుంది. సెలవు మాత. కటం రండి, కటం రండి. ఇప్పుడు హిరణ్యాక్షుడు వధించబడి ఉంటాడు. హిరణ్యాక్షుడు వధించబడి మార్చాడు. మా తల్లి గారు బాధపడుతూ ఉంటే మహారాజా, మీ తండ్రి గారికి బాగానే బోధన చేశారు కావున తన మనసు ఇప్పుడు కుమిటపడుతుంది. దేవి, నా తల్లిని ఓదార్చగలిగాను, కానీ నా తోబట్టు అయిన నా సోదరుని పోగొట్టుకొని నేను ఒంటరి వాడినయ్యాను. ఆహా, ఆ మహావిష్ణువు వల్ల నా సోదరుని పోగొట్టుకున్నాను. నాకెవరూ లేరు దేవి. దేవి, నేను తపస్సు కొరకై అరణ్యంలోకి వెళ్తున్నాను. నువ్వు జాగ్రత్త. స్వామి స్వామి, ఇక్కడే ఉంటే నా బిడ్డను నన్ను సంహరిస్తాడు ఆయన దేవేంద్రుడు వచ్చి. కావున నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది కాధ్యాయుని. నా బిడ్డను నన్ను రక్షించండి తల్లి. నారాయణ నారాయణ. మా ఆశ్రమం చూడము రండి. హిరణ్యకశిపుడు పితామహుడైన బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేసి గాలిలో కానీ, నీటిలో కానీ, అగ్నిలో కానీ, భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, దిక్కులలో, పగలు రాత్రి, ఇంటి లోపల కానీ, బయట కానీ, దేవ దానవ మానవులతో కానీ, సమస్త అస్త్ర శస్త్రములతో కానీ మరణం లేకుండా వరం పొంది ఇంద్రునితో యుద్ధం చేసి లీలావతిని తిరిగి రాజ్యానికి తీసుకురావటానికి నారద మహర్షి ఆశ్రమంకి బయలుదేరుతాడు. తపస్సు ఎలా చేస్తున్నాడు చూడండి. నా దేవి ఎక్కడుంది? నా ప్రహ్లాదుడు ఎక్కడున్నాడు? నా దేవి ఎక్కడుంది? నా బిడ్డ ఎక్కడున్నాడు? నారద మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు. ప్రణామములు నారద మహర్షి. నారాయణ నారాయణ. ఇక్కడ ఏమి జరుగుతున్నది? ప్రణామాలు నారద మహర్షి. నారాయణ నారాయణ. నా భార్యను, నా బిడ్డను ఇన్ని రోజులు నా శత్రువుల బారి నుంచి కాపాడినందుకు ధన్యవాదాలు. మహారాజా, వచ్చారా మీరు? నారద మహర్షి, నా భార్యను, నా బిడ్డను నా రాజ్యానికి తీసుకొని వెళ్తున్నాను. నారాయణ నారాయణ. దేవి, మన ప్రహ్లాదుడికి మంచి విద్యాబుద్ధుల కొరకై పట్టశాలకు పంపిస్తున్నాను. ఎవరక్కడ? పర్ణశాలకు వెళ్ళి మన గురువర్యను తీసుకొని రండి. మహారాజు ప్రణామములు. గురువర్య, ప్రహ్లాదునికి సకల విద్యాబుద్ధులు నేర్పి ఉత్తీర్ణుడు చేసి తీసుకురమ్ము. అలానే మహారాజా, ప్రహ్లాదుని మా ఆశ్రమానికి తీసుకెళ్లి సకల విద్యలు నేర్పించి తీసుకొని వస్తాం. నాయనా ప్రహ్లాద, మంచిగా విద్యాబుద్ధులు నేర్చుకొని గురువు గారు చెప్పినవన్నీ అభ్యసించి తిరిగి రమ్ము బిడ్డ. స్వామి, నా కుమారు నా దగ్గర నుంచి దూరం చేయగలి ఈ ఎడబాటుని తట్టుకోలేదు స్వామి. అమ్మా, నువ్వు నా గురించి దిగులు పడుకు. నేను అన్ని విద్యను నేర్చుకొని తిరిగి నీ దగ్గరికి వస్తాను. దీర్ఘాయుష్మాన్ భవ. శిష్యులారా, ప్రహ్లాదుడు మన ఆశ్రమానికి వచ్చారు. ప్రహ్లాదుడికి అన్ని విద్యలు నేర్పించి వాళ్ళ నాన్నగారు చెప్పిన ప్రకారం వారి దగ్గరికి పంపిస్తాం. ఇప్పటి నుంచి ప్రహ్లాదుడు కూడా మీతో పాటే ఉండి సకల విద్యలు అభ్యసిస్తాడు. ప్రహ్లాద, ఆయన నేను చెప్పిన విద్యను అభ్యసించాలి. ఆసీనుడవు.
అందరూ నేను చెప్పిన విద్యను అభ్యసించండి. ఓం హిరణ్యకశిపాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం హిరణ్యకశిపాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం హిరణ్యకశిపాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. అలాగా నేను చెప్పే విద్య ఏంటి, నువ్వు పలికే పలుకులేంటి, పలుకులయ్యా కరెక్ట్గా. ఓం హిరణ్యకశిపాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. కాదయ్యా ప్రహ్లాద, ఓం హిరణ్యకశిపాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో హరే కృష్ణ. అది కాదయ్యా, మేము పలకమన్నదేంటి? ఓం హిరణ్యకశిపాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. కాదయ్యా ప్రహ్లాద, ఓం హిరణ్యకశిపాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. నేను ఇప్పుడే బయటకు వెళ్ళొస్తాను, మీరు విద్యను అభ్యసిస్తూ ఉండండి. అలాగే గురువర్యా. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో. ప్రహ్లాద, నువ్వు ఏం పలుకుతున్నావు? నేను నారాయణ మంత్రం తెలుస్తున్నాను. ప్రహ్లాద, నారాయణుడా? ఎవరు? రాక్షసులు, నాగులు, యక్షులు, జంతువులు, ఏ జాతి వారైనా సరే, ఏ పాప జీవులైనా సరే, సర్వం కృష్ణమయం జగత్ అని మనసారా తలచినట్లయితే చాలు, ముక్తిని పొందుతారు. అవునా? అయితే మనం రాక్షసులం కదా, మనం ఆయన చూడొచ్చా? చూడవచ్చు, కానీ మనలో ఉన్న 6 శత్రువులను మనం జయిస్తే మనము నారాయణుణ్ణి చూడవచ్చు. మనం రాక్షసులం కదా, మనకి శత్రువులు ఎవరుంటారు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఈ 6 శత్రువులను మనం జయిస్తే మనము నారాయణుణ్ణి చూడవచ్చు. అవునా? అయితే మనము ఆ మహా విష్ణువుని ఎలా పూజించాలి? మంచి శ్రద్ధ గల మిత్రులారా, విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి భక్తి ఒక్కటే ఉత్తమమైన మార్గం. సరే సరే, అయితే నువ్వు మాకు ఆ విష్ణు గురించి చెప్తావా? నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారద మహర్షి నా తల్లికి చెప్తే నేను విన్నాను. నేను చెప్పినట్టు చెప్పండి. అలాగే ప్రహ్లాద. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీ
బాబు. ఓం హిరణ్యకశిపాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. గురుగారు ప్రహ్లాద, మీ నాన్నగారి నుంచి కబురు వచ్చింది, నిన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలని. దేవి, ప్రహ్లాదుడు వచ్చే సమయమైనది. మహారాజునికి జయము జయము. తండ్రి గారికి ప్రణామాలు. అయినా ప్రహ్లాద, వచ్చావా? బాగున్నావా? గురువుగారు చెప్పిన విద్యాబుద్ధులన్నీ నేర్చుకున్నావా? తండ్రి గారు, నేను గురువులు చెప్పిన విద్యలు అన్నీ శ్రద్ధగా విన్నాను, అలాగే గుర్తు పెట్టుకున్నాను. గాయస్వాన్ భవ. ఏది నాయనా, ఒక మంచి పద్యం గాని శ్లోకం గాని చెప్పు నాయనా. శ్రవణ కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఆహా, ఎంత బాగా చెప్పావు నాయనా. ఏది మళ్ళీ ఒకసారి చెప్పు. శ్రవణం, కీర్తనం, హిరణ్య. లేదు తండ్రి, శ్రవణ కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం. ఏమి ప్రహ్లాద, నీ నోటి వెంట మాయావి నామమా? ఏమి నీ ధైర్యం? గురువర్య, నేనేమి చెప్పాను, మీరేమి నేర్పించారు? మహారాజు, మేము నేర్పించినవన్నీ ఏమీ కరెక్ట్ గా చెప్పటం లేదు. మేము ఒకటి చెప్తే వెళ్ళి రహస్య ప్రదేశాలకు పిల్లల్ని తీసుకుని వెళ్ళి మోక్ష మార్గం బోధిస్తున్నాడు. ఈయనకు విద్య నేర్పించడం మా వల్ల కాదయ్యా. మీరేం చేస్తారో అది చేసుకోండి అయ్యా. నాయన, చెప్పావా గురువు గారు ఏమంటున్నారో? ఆ మాయాభినామం మర్చిపోయి నా మాట విను నాయన. నా కోపానికి గురి అవ్వవద్దు. తండ్రి, నేను అన్ని నేర్చుకున్నాను. సర్వలోకలకు కారకుడైన ఆ లోకరక్షకుడినే నేను చూపిస్తాను. ఏమి ప్రహ్లాద, దుర్బుద్ధి పుత్ర, నా మీద ఎంతో ద్వేషం పెంచుకున్నా నా శత్రువులు కూడా నా మాట జవదాడాలంటే కుదురుతారు. అలాంటిది నేను కోపంతో కడగంట చూశానంటే నా శత్రువులు కూడా వణికిపోతారు. ఈ ముల్లోకాలు వివేక విజ్ఞానాలు కోల్పోయి కదులుతాయి. అలాంటిది నువ్వు నా మాట జవదాడుతున్నావా? ఎంత ధైర్యం! ఈ ముల్లోకాలలో నేనే బలవంతుణ్ణి. విను ప్రహ్లాద, ఈ ఎలాంటి సేనా సహాయం లేకుండా నేను ఒంటరినే చాలా మంది బలశాలతో యుద్ధాలు చేసి గెలిచి వచ్చాను. నేను ఈ ముల్లోకాలలో సూర్యుడిని, నన్ను జయించగలవాడు లేడు. తండ్రి, బలవంతులకు, బలహీనులకు, నీకు, నాకు, సృష్టిలో సర్వ ప్రాణులకు అందరికీ శరణమైన వాడు ఆ పరమాత్ముడు నాకు అండగా ఉన్నాడు. దుర్మతి, విష్ణుమూర్తి తెగించావా? విష్ణుమూర్తి సర్వవ్యాప్తి అని తెగ పొగుడుతున్నావు, కానీ నేను దేవతల పైన యుద్ధము చేసి వాళ్ళని ఖండించినప్పుడు ఎక్కడున్నాడు నీ విష్ణుమూర్తి? వారిని కాపాడడానికి బయటికి రాలేదే? ఈ మహావిష్ణువు విష్ణువుగా నిండి ఉన్నాడు. అటువంటి అప్పుడు అగ్నిలో, గాలిలో, నీటిలో ఎందుకు ఉండడు? ఇందువలనందు లేదని సందేహపడదు. శక్తి సర్వోపగతుడు, శక్తి సర్వోపగతుడు. ఎంతెంత వెతికి చూసినా అంతంతే ప్రాణవాగ్ని వింటే. దుర్మతి, ఏమి నీ ధైర్యము? నేనేమి చెప్తున్నాను, నువ్వు ఏమి మాట్లాడుతున్నావు? విష్ణువు సర్వవ్యాప్తి, సర్వోపగతుడు అంటున్నావు, కానీ నేను ఇప్పుడు వెళ్తే శిక్షల నుండి ఆ చక్రగిత్రం పట్టుకొని తిరిగే నారదు వచ్చి నిన్ను కాపాడగలడా? భటులారా రమ్ము, ప్రహ్లాదుని తీసుకుని వెళ్ళి సకల శిక్షలు
అమలుపరిచి తీసుకురాము. మహారాజా చిత్త మహారాజా అలెక్సనా పాట వెళ్ళిచ్చినారు మహారాజా ఏం శిక్షణ చేసినా కానీ ఈ నోటి నుంచి నారాయణ మంత్రం ఆపడం లేదు. పాముతో కాటు వేయించాము, వేలుపుతో తొక్కించిన, అగ్నిలో పడవేసిన, సముద్రంలో పడవేసినా కానీ ఆ నోటి నుంచి నారాయణ మంత్రం మేము మానిపించలేకపోతున్నాము స్వామి. మా వల్ల కాదు స్వామి. ఇంక ఎవరు ఏమీ చేయొద్దు, నేనే చూసుకుంటాను. ఎలా వచ్చి కాపాడుతాడో ఆ చక్ర గిక్రం పట్టుకొని తిరిగే ఆ విష్ణుమూర్తి నేను చూస్తాను. ఏమి ప్రహ్లాద? నేను సంహరిస్తాను. నిన్ను ఇప్పుడు నేను సంహరిస్తాను. ఆ విష్ణుమూర్తి, నీ విష్ణుమూర్తి ఎలా వచ్చి నిన్ను కాపాడుతాడో చూస్తాను. స్వామి వద్దు స్వామి, నా కుమారుని చావుకు సరి చేయకండి స్వామి. నిన్న కాక మొన్న పుట్టిన నా బిడ్డను చూడండి స్వామి. నేను చెప్పి మరిపిస్తాను స్వామి. పోసి నవ్వుల పాపల పసి బిడ్డను చూడండి స్వామి. తల్లి చాటు బిడ్డ స్వామి. నిన్న కాక మొన్న పుట్టిన అమ్మ అనే మాట కూడా సరిగా రాని నా బిడ్డని, నా కుమారుని చూడండి స్వామి. తండ్రి తండ్రి అంటూ మీ చేతులు పట్టుకొని నడిచిన ఆ చేతులను చూడండి స్వామి. అమ్మ అంటూ నడిచిన ఆ పాదాలను చూడండి స్వామి. నారాయణ నారాయణ నారాయణ. ఇక్కడ ఏమి జరుగుతుంది హిరణ్యకశిపు మహారాజా? మహర్షి వచ్చారా? మీరు నా శత్రువుల నుండి నన్ను నా బిడ్డను కాపాడి ఈ మహారాజుకు అప్పచెప్పితే ఈ రోజు ఈ మహారాజు కఠినంగా శిక్షించడం చేస్తున్నాడు. మహర్షి మీరైనా చెప్పండి. నాగు మహర్షి అమ్మా, నేనేమి తప్పు చేయలేదు. ఈ సృష్టిలో ఏమి జరిగినా అన్నిటికీ కారకుడు ఆ మహావిష్ణువు. నాకు అంతగా ఉన్నాడు. నా గురించి శోభిస్తుంది. చూసావా లీలావతి, నీ పుత్రుడు నేను ఎంత చెప్పినా చేదుగా అనిపిస్తుంది. తీసుకెళ్ళండి భటులారా, శిక్షలు అమలుపరచండి. వద్దు స్వామి, వద్దు స్వామి, వద్దు స్వామి. కాపాడండి నాదా మహారాజా, కాపాడండి స్వామి. వద్దు స్వామి, వద్దు స్వామి. మహారాజా మరలా తీసుకెళ్ళిన ఆ నారాయణ మంత్రాన్ని ఆపడం లేదు మహారాజా. మేము మా వల్ల అయితే కాదు మహారాజా. ఏమి ప్రహ్లాద? చెప్పు, నీ వంతు. ఇందుకనలందు లేదని సందేహము వలదు. చక్రి సర్వోపగతంతు, చక్రి సర్వోపగతంతు. ఎంతెంత వెతికి చూసినా అంతంత కలదు రానవాకిరిని వింటే. నువ్వు ఆ నామం మానవా నీ నోటి నుంచి? లేదు తండ్రి, సమస్త లోకములకు కారకుడైన ఆ లోకరక్షకుడిని నేను జపిస్తాను. నారద ప్రహ్లాద, నేను నిన్ను సంహరిస్తాను. నువ్వు ఆ పద్మాక్షుడు విష్ణుమూర్తి నామము పలకడం మానకపోతే
ఎక్కడున్నాడో చెప్పాను. ఓరి డింబక పద్మాక్షుడు విష్ణుమూర్తి సర్వవ్యాప్తి అంటున్నావా? ఎక్కడున్నాడు నీ విష్ణుమూర్తి? ఏ విధంగా ఉంటాడు? ఏ రూపంలో వస్తుంటాడు? ఎలా తిరుగుతుంటాడు? చూపించగలవా నీ విష్ణుమూర్తిని? ఆ మహావిష్ణువు ఈ సమస్తంలో నిండి ఉన్నాడు. అటువంటి అప్పుడు ఈ సమయంలో ఎందుకు ఉంటాడు? ఎటువంటి అనుమానము లేదు, నిస్సందేహంగా ఉన్నాడు. కావాలంటే ఇప్పుడే ప్రత్యక్షంగా కనిపిస్తాడు కూడా. దుర్మతి అర్భక ఎందుకు తెగించావుగా? విష్ణుమూర్తి సకల వ్యాప్తి అని పొగుడుతున్నావు. ఈ స్తంభంలో ఉన్నాడా నీ విష్ణుమూర్తి? అవును, ఉన్నాడు. అయితే చూపించుకురా డింబక. भक्त प्रहलाद महाराज